వెల్కమ్ టు కనిష్కాయ్స్. ఇరాన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ మీడియాలో తీసుకున్నా కనిపిస్తున్న పేరు. కారణం ఇజ్రాయెల్ యుద్ధమే. కానీ అంతకు మించి ఇరాన్కు ఒక గొప్ప చరిత్ర ఉంది. దీన్ని పర్షియా అని పిలిచాం. యాక్చువల్గా భారతదేశంతో సంబంధాలను కనుక చూస్తే ఇండస్ వ్యాలీ కాలంలోనే మెసొపొటేమియా సివిలైజేషన్తో ఉన్న సంబంధాలు మనకు గలవు. తర్వాత కాలంలో పర్షియా అంటే పర్షియన్ లాంగ్వేజ్ లేదా రీజియన్ కారణంగా దాన్ని పిలుస్తూ వచ్చాం. ఇది ఒక అద్భుతమైన సంస్కృతి కలిగినది. ఇక్కడ మొదట్లో జొరాస్ట్రియన్స్ అధికంగా ఉండేది. తర్వాత కాలానికి వచ్చే వరకు షియా ముస్లింలు ఉండేవాళ్ళు. ఇజ్రాయిల్తో కూడా 1979 ఈ యొక్క ఇస్లామిక్ రెవల్యూషన్కు ముందు షా పాలకులు, రాచరిక పాలకులు ఇజ్రాయిల్తో మంచి సంబంధాలు ఉన్న 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ తోటి వీళ్ళందరూ కూడా శత్రువులయ్యారన్నది మనం చూసాం. వాస్తవంగా భారతదేశం విడిపోకముందు, అంటే భారత్ పాకులుగా విడిపోకముందు భారతదేశంతో సరిహద్దును కూడా కలిగి ఉన్నది ఈ యొక్క ఇరాన్. దీన్నే గోల్డ్స్ లైన్ అని కూడా పిలుస్తారు. సో అలా ఇండియా పర్షియా రిలేషన్స్ అనేవి ప్రాచీన కాలం నుంచే మనకు ఉన్నాయి. మధ్యయుగాలలో ఇస్లామిక్ కాలంలో కూడా ఉన్నాయి. అనేక మంది పర్షియన్ కవులు భారతదేశానికి వచ్చి వాళ్ళు సంస్కృత గ్రంథాలను ఔపోషాన పట్టి వాళ్ళ భాషలోకి కూడా అనువదించుకోవడం జరిగింది. సో ఇది ఇరాన్ చరిత్ర. ఆధునిక కాలంలో కూడా మనం ఎవరు ఊహించినంతగా ఇస్లాం కంట్రీస్లో అభివృద్ధి చెందినది టెక్నాలజికల్ పరంగా పాకిస్తాన్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. సరే, ఈ యొక్క యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన అజర్బైజాన్ వగైరా ఉన్నప్పటికీ కూడా ఒక అద్భుతమైన పీఠభూమిని, సంస్కృతిని కలిగి ఉన్న దేశం మాత్రం ఇస్లామిక్ వరల్డ్లో ఇరాన్ను మించింది లేదు. అది ఇరాన్ చరిత్ర. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.